నమస్తే. వెంకట చాగంటి గారికి నా నమస్కారాలు. నా పేరు హిరేంద్రనాథ్. నేను జేఎన్‌టీయూ హైదరాబాద్ ఒకానొక కాన్స్టిట్యూయెంట్ కాలేజ్‌లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో బీటెక్ చేస్తున్నాను. ఇప్పుడే సార్ మీ వీడియో చూడడం జరిగింది పురాణాల గురించి. పురాణాలంటే ఏంటి అని మీరు చెప్పారు. కానీ నాకు దాంట్లో కొన్ని సందేహాలున్నాయి. మీరు మొదట ఏమన్నారంటే బ్రాహ్మణాలనే పురాణాలు అంటారు. అష్టాదశ పురాణాలని పురాణాలు అనకూడదు అని అన్నారు. తర్వాత వేదవ్యాసుడు రాయలేదు అనేటట్టుగానే మీరు మాట్లాడారు ఆ వీడియోలో. వేదవ్యాసుడి పేరు చెప్తే నమ్ముతారని వేదవ్యాసుడు రాశాడు అని అన్నారు అని మీరు చెబుతున్నారు. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాము. వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలు ఉపపురాణాలు రాశారని మేము నమ్ముతున్నాము. మరియు మీరు పురాణాలలో చాలా చండాలం ఉంది అని అన్నారు. అది దండయాత్రలలో భాగంగా ఎవరు చూస్తారులే అని కొంతమంది స్వార్థపరులు రాశారు అని మీరు అన్నారు. మీరు వేదాన్ని ప్రచారం చేస్తున్నారు. వేదమే స్వతః ప్రమాణము, పురాణాలు పరతః ప్రమాణములు. అంటే వేదాన్ని ప్రమాణంగా చూపించి పురాణాలు వాటి వాక్యాలని చెబుతాయి అని జ్ఞానులందరికీ తెలిసిన మాట. కానీ మీరు వేదవ్యాసుడు పురాణాలు రాయలేదు అనడం మాత్రం తప్పండి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. హిరేంద్రనాథ్ ఆయన ప్రశ్న విన్నారు కదండి. అంటే ఆయన ఎలిగేషన్, యాక్చువల్లీ ఇంకా ప్రశ్న కాదు. ఆయన ఏమన్నారంటే నేను వేదవ్యాసులు పురాణాలు రాయలేదన్నాను ఒకటి, బ్రాహ్మణాలే పురాణాలు అన్నాను, ఈ అష్టాదశ పురాణాలు కాదన్నాను. ఇలాంటివన్నీ నేను అన్నాను. సత్యం అది. అది హిరేంద్రనాథ్ గారు బీటెక్ చదువుతున్న యువకుడు, ఉత్సాహవంతుడు, చక్కటి భాషా శైలితో చక్కటి సందేశంలాగా మాట్లాడుతూ నాది తప్పు అన్నాడు. వేదవ్యాసులు వారు రాయలేదు అన్న విషయం తప్పు అన్నాడు. ఓకే, నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఆయన వేదవ్యాసులు రాయలేదు. అది నేను నిరూపిస్తాను కూడా. సో ఇప్పుడు బ్రాహ్మణాలు అన్నవి పురాణాలండి, అందులో సంకోచం లేదు. ఇప్పుడు హిరేంద్రనాథు పురాణ భక్తుడై ఉండొచ్చు, తప్పులేదు. మీరు అనుకోవడంలో తప్పులేదు, అనడంలో తప్పులేదు. కానీ నేను తప్పు అనే ముందర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పు అనడానికి ఆధారాలు నేను చూపిస్తాను. మీరు వేదవ్యాసుడు రాయలేదు అనడానికి ఆధారం నేను చూపిస్తాను. నేను తప్పు అనడానికి మీరు ఆధారం చూపించలేరు. ఎందుకంటే నేను ఒకసారి ఆధారం చూపించిన తర్వాత మీరే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఓకే, రెండోది, ఇప్పుడు మీరు ఇంకా కంటిన్యూషన్ ఏదో చెప్పబోతున్నారు, అది కూడా వినిన తర్వాత మాట్లాడుకున్నాను. ఎందుకంటే మీరు ఎలాగైతే వేదాలలో కూడా చాలామంది ప్రక్షిప్తాలు చేశారు, దాన్ని చాలామంది బుధులు, దయానంద సరస్వతి స్వామివారి లాంటి వాళ్ళు, మరియు ఈ కాలంలో మీలాంటి వారు వేదం యొక్క ఛందస్సును బట్టి ఇంకా లక్షణాలను బట్టి ఏది ప్రక్షిప్తము, ఏది నిజమైన వేదమంత్రము అనేది మీరు చెప్తున్నారు. అలాగే పురాణాలలో కూడా ఉన్న ప్రక్షిప్త శ్లోకాలను మనం తొలగించవచ్చు కదా. ఇంకా ప్రాచుర్యం పొందిన పురాణాలు ఏవైతే ఉన్నాయో శ్రీమద్ భాగవతం, శ్రీమద్ దేవి భాగవతం, మార్కండేయ పురాణము, తర్వాత పురాణాలలోని సత్యనారాయణాది వ్రతాలు, ఇంకా పద్మపురాణము, ఇవన్నీ ప్రాచుర్యం పొందిన పురాణాలు. వీటిల్లో మీకు వేద విరుద్ధమైనది ఏం కనపడిందో అది చెప్పండి. ఎందుకంటే మా మనసు చాలా బాధపడుతుంది. మీరు పురాణాలు అని అష్టాదశ పురాణాలని అనకూడదు అన్నారని. తర్వాత హరీంద్రనాథ్ గారు, ఈ పురాణాల్లో కల్పితాలు ఉంటే కనుక, ప్రక్షిప్తాలు ఉంటే కనుక తొలగించవచ్చు కదా. మీరు ఎట్లయితే వేదాల్లో ఎవరో ప్రక్షిప్తాలు చేరిస్తే మహర్షి దయానంద సరస్వతి లాంటి వారు, అలాంటి మహాపురుషులు పుట్టి వాటిని తొలగించారు అని చెప్పి చెప్తున్నారు.
అలాంటప్పుడు ఇది కూడా మీరు చేయొచ్చు కదా అని అంటున్నారు. ఎస్ అండి, హీరేంద్రనాథ్ గారు చెయ్యొచ్చు. చేస్తే ఇప్పుడు దాన్ని చేయడానికి ఒక పురాణం మీద కూర్చొని దాన్ని చేశాను అనుకుందాం, నేను చేశాను, కష్టపడి చేశాను. దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. లెట్స్ ఒక సంవత్సరమే పడుతుంది అనుకుందాం. ఈ ఒక్క సంవత్సరం నేను ఉద్యోగాలు వదిలేసి అన్నీ వదిలేసి నేను దాని మీద చేశాను అనుకుందాం కాసేపు. మరి కంపన్సేషన్ ఎవరిస్తారు? నేను ఉద్యోగం మానేసిన దానికి కంపన్సేషన్, నాకొచ్చే జీతము, నాకొచ్చే భత్యము, వాటి యొక్క వివరాలు మీరు ఎవరిస్తారు నాకు? అది ఒకటి. ఓకే, ఎవరెందుకు ఇవ్వాలండి? మీరు ఖండీ చేశారు కదా, ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కదండి. అవునండి చదివారు, కానీ మీరు ఏమంటున్నారు? ప్రక్షిప్తాలన్నీ తొలగించి నీట్గా కూడా తయారు చేయాలి. తయారు చేశాను అనుకున్నాం. నేను తయారు చేస్తే సరిపోదు, నేను అటువంటి వాడిని కాదు, ఏదో తయారు చేసి పెట్టడం కాదు. దానికి పూర్వపక్షము ఉత్తరపక్షము శాస్త్రాలు. అంటే ఒకవేళ ఇది తప్పు అని నేను అనుకొని తీసేసినప్పుడు, లేదు కరెక్టు అని చెప్పేవాళ్ళు ఎవరిని వస్తే కనుక వాళ్ళని పిలిచి ఎందుకు కరెక్టో చెప్పమంట. వాళ్ళు అలా కాదండి ఇలా కాదండి ఏదో చెప్తారు. అప్పుడు నేను ఇలా కాదండి అలా కాదండి నేను ఏదో చెప్తాను. లాస్ట్కి ఫైనలైజ్ అవుతుంది. అంటే పండితులను కొంతమందిని చేర్చాలి. మరి ఆ పండితులకి జీతము భత్యం ఇచ్చి పిలిపించకపోతే వాళ్ళు ఎలా వస్తారు? ఎవ్వరూ డబ్బులు ఏమి ఇవ్వకుండా ఫ్రీగా అన్నీ చేసి పెడితే మేము శాల్వాలు కప్పు తిరుగుతాము అంటే కుదరదండి. అవును, ఒక ప్రవచనకర్తని పిలవాలి, ఎవరైతే ఈ పురాణాల గురించి ప్రవచిస్తున్నాడో, తెలుసు, సంస్కృత భాష తెలుసు, నాకు అన్నీ తెలుసు అనే వాళ్ళని పిలిపించాలి. పిలిపించి కూర్చోబెట్టాలి. నాయన ఇగో ఇది ఇన్ని రోజులు, ఒక సంవత్సర కాలం మీరు నేను చేసిన దాని మీద మనం శాస్త్రార్థం చేద్దాము అని చెప్పి కూర్చోపెట్టి, ఇంకా కొంతమంది పండితులను కూర్చోపెట్టి, ఎందుకంటే జడ్జింగ్గా ఉండాలి కదా, వాళ్ళందరూ కూడా మా ఇద్దరు వాదనలు విని ఎస్ ఇది కరెక్టా అది కరెక్ట్ అని తేల్చాలి. సో ఇవన్నీ చేయడానికి ధనము ఎవరు వెచ్చిస్తారు? హిందూ సంఘాలు ఇన్ని ఉన్నాయి కదా, మీరు అప్రోచ్ అవ్వండి. ధనం కావాలండి, ఇలా కావాలి, చాలా ధనం కావాల్సి వస్తుంది, ఒక్కసారికి క్లీనింగ్ చేసేద్దాము, భారతదేశంలో ఉన్న ఈ యొక్క చండాలని క్లీన్ చేద్దాము. ఇట్లా డాక్టర్ వెంకటాచాగంటి గారు రెడీగా ఉన్నారు. ఆయన కంపన్సేట్ చేసి ఆయన చెప్పిన పండితులందరినీ, ఎవరైతే మనం ఒప్పుకున్న పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి, మొత్తము యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ని, సంస్కృత పండితుల్ని పిలిపించి కూర్చోపెట్టి వాళ్ళందరికీ జీతపత్యాలు ఇచ్చి మనం ఒక్కసారి క్లీన్ చేసేద్దాం భారతదేశం అంతా, ఒక్కటేసారి అయిపోతుంది. సో ఈ ఖర్చు భరించే వాళ్ళు కావాలి మనకి. అది ఆలోచించండి హీరేంద్రనాథ్ గారు. ప్రక్షిప్తాలను ఏరేయటం అలా కాదు. మరి మీరు వేదంలో మీరు చేస్తున్నారు కదండి. మేము వేదంలో చేస్తున్నది, వేదం ఆల్రెడీ ఉన్న వేదాన్ని మేము దానికి అర్థాలు చెప్తున్నాం. సో దానికి అర్థాలు చెప్పడానికి విపరీతమైన కృషి చేస్తున్నాం. పురాణాల్లో తప్పులు ఉన్నాయని నేను చదివాను కాబట్టి, చూశాను కాబట్టి, నేను నిరూపిస్తాను కాబట్టి ఇవన్నీ నేను చెప్పగలుగుతాను. నిరూపణలు, అనేకమైన నిరూపణలు చేయగలుగుతాను. నేను మీకు మచ్చుకు ఒకటి తప్పకుండా చూపిస్తాను ఇప్పుడు నేను. ఓకేనా? ఇంకా ముందుకెళ్దాం. మీరేం మాట్లాడుతున్నారో విందాం ఒకసారి. మీకు తెలుసు, మీరు చదివారో లేదో తెలియదు నాకు, పురాణాలలో ఒకటైన భాగవతమైన, దేవి భాగవతం, ఏదో ఒక పురాణం చదివారో లేదో మాకు తెలియదు. కానీ ప్రతి పురాణం మొదలులో వేదవ్యాసుడు 4 వేదాలను విభజించాడని, పైల వైశంపాయన జైమిని సుమంతులకు 4 ఒక్కొక్కటి చొప్పున ఇచ్చాడని, తర్వాత అష్టాదశ పురాణాలను అతని ఇంకో శిష్యుడైన సూతుడికిచ్చి ప్రచారం చేయమన్నాడని, ఆ సూతుడు 1000 సంవత్సరాలు జరుగుతున్న సత్రయాగం ఏదైతే నైమిషారణ్యంలో జరిగిందో ఆ సత్రయాగ సమయంలో అక్కడ పురాణాలను చెప్పాడని, వాటిని లిఖితపూర్వకంగా ప్రతి పురాణంలో ఇస్తారు. ఇప్పుడు పురాణాలు వేదవ్యాసుల వారు రాశారని చెప్పడానికి నిరూపణ హీరేంద్రనాథ్ ఇస్తున్నారు. అదేంటంటే ప్రతి పురాణం మొదట రాసి ఉంటుంది, వేదవ్యాసుడు రాశాడు, అది సూతుడికి ఇచ్చాడు, ఆయన ఇట్లా ప్రచారం చేయమని చెప్పాడు. నైమిషారణ్యంలో 1000 సంవత్సరాలు జరిగిన సత్రయాగంలో ఆ విషయం బ్రాహ్మణులందరికీ ఆయన చెప్పాడు అని రాసి ఉంటుంది అని చెప్తున్నాడు. మీరు తెలుసో లేదో హీరేంద్రనాథ్ గారు, వేదవ్యాసుడు పురాణాలు రాసే టైంకి కలియుగం ప్రారంభమైంది అనుకుందాం కాసేపు. కలియుగం ప్రారంభమై 1000 సంవత్సరాల కాలం సత్రయాగం జరిగింది. అంటే దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం జరిగింది సత్రయాగం. ఓకే, సో ఆ సత్రయాగం జరిగినప్పుడు ఏం చెప్పారు అన్నారు. అది లిఖితపూర్వకంగా ప్రతి పురాణం ముందు రాసిందన్నారు. చాలా బాగుందండి. ఇది నిరూపణ కాదు. ఎందుకంటే వేదవ్యాసుడు రాశాడు, దానికి నిరూపణ ఏముంది? నేను ఇప్పుడు ఒక పుస్తకం రాస్తాను, ఇది వేదవ్యాసుడు రాశాడని పెట్టేస్తాను నేను.
అది ఒక 500 సంవత్సరాల తర్వాత బయటకు వస్తుంది. ఇగో వేదవ్యాసుడిది రాశాడని చెప్పేస్తాను. అలా కాదు, దానికి నిరూపణ కావాలి. ఓకే, ఆ నిరూపణ నేను ఇస్తాను. నేను అది ఆయన కాదు అన్నది ఇప్పుడు నేను చివరికి చెప్పబోతున్నాను. మీరు కానివ్వండి, మీ లెక్చర్ని కానిస్తే విని చంపేస్తాను. ఇంకోటి, నేను పురాణాలు చదివేనా చదవలేదా అన్నారు. చదివాను నాయన, చదవకుండా మాట్లాడు. నేను ఎప్పుడు ఏది చదవకుండా లేదా అట అని చెప్తాను. నేను అట అని చెప్పలేదు ఎప్పుడు. తప్పులు ఉన్నాయి నాయన అని చెప్తున్నాను. ఓకే, నేను నిరూపిస్తాను. మీరు ఏ పురాణం తీసి చూసినా మొదటి స్కందంలో మొదటి అధ్యాయాలలో ఆ వర్ణననే ఉంటుంది. ఇలా సూతుడికి వేదవ్యాసుడు ఇచ్చాడు, వేదవ్యాసుడు 18 పురాణాలు రాశాడు అని ప్రతి పురాణం మొదల్లో ఉంటుంది. మరి మీరు ఏ ఆధారంతో వేదవ్యాసుడు పురాణాలు రాయలేదు అంటున్నారో మీరు చెప్పాలి. తరువాత నా దగ్గర దేవి భాగవతం ఉన్నది. దేవి భాగవతంలో 3వ స్కందంలో మనకి పురాణ సంఖ్యాది వర్ణనము ఉంటుంది. అంటే ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఆ పురాణాలలో ప్రతి పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి అనేది కూడా వివరంగా వర్ణన ఇచ్చారు. ఇటువంటి వర్ణనయే శ్రీమద్ భాగవతంలో కూడా ఉన్నట్టు నాకు గుర్తు. కాబట్టి ఈ శ్లోకాలను బట్టి మనము ప్రక్షిప్తాలు ఏంటో అవన్నీ గుర్తుపట్టొచ్చు కదా. మరియు మీరు ఈ వీడియో చూసిన తర్వాత కొంత కష్టం తీసుకొని మా కోసము ఏ ఏ పురాణాలలో ఏ ఏ ప్రక్షిప్తాలు ఉన్నాయి అని మీరు చెప్తే బాగుంటుంది. ఇంకా మీరు ఏ ఏ పురాణాలలో చెప్పకపోయినా కనీసము మీకు దేవీ భాగవతము, శ్రీమద్ భాగవతము, పద్మపురాణము, మార్కండేయ పురాణము, ఈ విష్ణు పురాణము, ఇవి కొంచెం ప్రాచుర్యం పొందిన పురాణాలు కాబట్టి వీటిల్లో మీకు ఏం ప్రక్షిప్తం కనపడిందో మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు మాట్లాడేశారు పురాణాలలో ప్రక్షిప్తాలు ఉన్నాయి, పురాణాలని పురాణాలు అనరు, 18 పురాణాలని పురాణాలు అనరు, బ్రాహ్మణాలను మాత్రమే పురాణాలు అంటారు అని మీరు అన్నారు. కాబట్టి ఆ మాటకు మీరు కట్టుబడి ఎలాగ దేవీ భాగవతము, శ్రీమద్ భాగవతము ఆది పురాణాలు కావు మీరు ప్రూవ్ చేయాలని కోరుతున్నాను. వేదంపై పరిపూర్ణ నమ్మకము వేద ప్రచారకులు కాబట్టి మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారని మిమ్మల్ని నమ్ముతూ కోరుతున్నాను. జై శ్రీరామ్. సో శ్రీ హీరేంద్రనాథ్ గారు చక్కగా మంచి భాషతో అసలు నాకు చాలా ముచ్చటేసింది. ఇది ఇలా ప్రశ్న అడిగేటప్పుడు కానీ, మీకు ఖండించాలన్నప్పుడు కానీ ఈ భాష కావాలని, అద్భుతమైన భాష. ఎవరో మీ గురువు గారికి మటుకు నమస్కారం బాబు, మిమ్మల్ని చాలా సంస్కారవంతంగా తయారు చేశాను. నేను మీ తల్లిదండ్రులకు కూడా ఒక నమస్కారం పెడుతున్నాను. అత్యంత సంస్కారవంతమైన భాషతో చక్కటి ప్రశ్నని మీరు సంధించారు. దానికి నేను జవాబు చెప్పవలసిన బాధ్యత నాది. ఎందుకంటే పబ్లిక్గా నేను వచ్చేసి పురాణాల్లో తప్పులు ఉన్నాయి అని చెప్పేశాను. చెప్పిన తర్వాత దాన్ని నిరూపించవలసిన బాధ్యత కూడా నాదే. ఎస్, డెఫినెట్గా నేను ఇందాక చెప్పినట్టుగా చాలా ఖర్చుతో కూడిన పని. అది మీరెవరు భరించలేరు. భరించగలరు యాక్చువల్గా, కానీ భరించరు. అది విశేషం అన్నమాట. అయితే నేను మచ్చుక్కి 1-2 చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి సెట్ చేసుకుందాం. నేను వేదవ్యాసుడు పురాణాలు రాయలేదు అని నేను అంటున్నా, మీరు రాశాడు అంటున్నా. పురాణాలని వేదవ్యాసుడు రాస్తే ఒక పురాణంలో ఆయన రాసిన విషయాన్ని 2వ పురాణంలో అదే విధంగా రాయాలి, లేకపోతే అదే కొలతలతో రాయాలి. ఇప్పుడు నువ్వు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాబట్టి, అంటే అవుతున్నావు కాబట్టి, ఇంజనీరింగ్ చదువుతున్నావు కాబట్టి దానికి సంబంధించిన మ్యాథమెటిక్స్ సంబంధించింది నేను చూపిస్తా ఒకటి. అంటే లెక్కలు, సింపుల్ లెక్కది, అది మీరు చూస్తే అర్థమైపోతుంది. సో మీరు చదవలేదనుకున్నారు పురాణం, నా దగ్గర చాలా ఉన్నాయి పురాణాలు అనేది చదివాను కదా. ఇది విష్ణు పురాణం. ఓకే, ఇది ఎవరు రాశారు? ఇక్కడ ఇది వచన. ఓకే, శ్రీ విష్ణు రూపాయ, బాగుంది. అనుసరణ ఆమంచ సత్యనారాయణ గారు రాశారు దీన్ని. పురాణ భారతి ప్రచురణ 8, ఇమ్మడిశెట్టి అక్కేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్,
ఎక్కడిది? విజయవాడ పబ్లికేషన్ వాళ్ళది. సో ఇది నేను దీనిలో మీకు చెప్తాను. ఒకటే కాకుండా మత్స్య పురాణం, ఇదిగో ఇది మత్స్య పురాణం, రైట్? మత్స్య పురాణం. ఓకే, దీన్ని వేదవ్యాస మహర్షి కృతము అని పెట్టి పబ్లిష్ చేశారు. అనుసరణ ఆమంచ సత్యనారాయణ, ఆయనే రాశారు. విశేషం ఏంటంటే ఆ విష్ణు పురాణం రాసింది ఆయనే, అంటే రాసిందంటే నా ఉద్దేశం అనువాదం చేసింది. మత్స్య పురాణం కూడా అనువాదం చేసింది ఆయనే. కాబట్టి అది ఒక మంచి పద్ధతి మనం చెప్పుకోవడానికి. ఇగో ఇది వాయు పురాణం. ఓకేనా? మీరు అడిగారు కాబట్టి 3 పురాణాలు బయటికి తీసి చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇక ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తూ కూర్చున్నానంటే డేస్ టుగెదర్ అవుతుంది. ఇది కూడా, ఇది రచించి ఇది అనుసరణ చేసింది ఆమంచ సత్యనారాయణ. ఈయన కూడా సేమ్ ఒకే రచయిత తెలుగులోకి అనువాదం చేశారు. చక్కగా ఈ 3 ఉన్నాయి. సో మీకు 3 బొమ్మలు చూపించాను. పబ్లికేషన్స్ ఎవరు చేశారో కూడా చెప్పాను. కాబట్టి మీరు ఆ పుస్తకాలు తెప్పించుకొని చూడొచ్చు. నేను పేజ్ నెంబర్తో సహా చెప్తాను. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో లెట్స్ టేక్ దట్ కేస్ అండ్ డిస్కస్ అబౌట్ ఇట్. ఇప్పుడు డిస్కస్ చేసే ముందర మీకు ముందరే చెప్తున్నాను, అది మీరు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి, లేకపోతే మీరు నమ్మకానికి రారు. ఓకే, లెట్స్ సీ దిస్. ఇదిగోండి, ఇది విష్ణు మహాపురాణం. సో దీనిలో మేరు పర్వతం గురించి డిస్కషన్ జరుగుతోంది. ఓకే, దీనిలో మేరు పర్వతం గురించి, దానికి నడుమ మేరువు అను బంగారు కొండ ఉన్నది. అది 84 యోజనములు ఎత్తు. గుర్తుపెట్టుకోండి, ఈయన ఆమంచ సత్యనారాయణ గారు రాసింది 84 యోజనములు, 84 యోజనాలు ఎత్తు, 16,000 యోజనములు లోతు, 16,000 యోజనాలు లోతుంది. ఓకే, 32,000 యోజనముల వైశాల్యం గల ఉపరి భాగం కలిగి ఉన్నది. ఇది మేరు పర్వతం గురించి ఆయన డిస్క్రిప్షన్ ఇచ్చారు. మీరు అందరూ వినేవాళ్ళు ప్లీజ్ ఒకసారి ఒక పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. నాయన హీరేంద్రనాథ్ గారు, మీరు కూడా రాసుకోవాలి. ఓకే, దీనిలో మేరు అన్న కొండ గురించి ప్రతి పురాణంలో ఉంటుంది. సో అది 84 యోజనముల ఎత్తు. చూడండి, 84 యోజనముల ఎత్తు, 16,000 యోజనముల లోతు, 16,000 యోజనాలు లోతుంది భూమిలో, 32,000 యోజనముల వైశాల్యం కలది. అంటే దానిపైన కొండపైన వైశాల్యము 32,000 యోజనాలు. ఇది లెక్క చెప్పారండి దీనికి. ఓకే, సో ఇది విష్ణు పురాణంలో ట్రాన్స్లేటు ఆమంచి సత్యనారాయణ గారు చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో ఇది మీకు మత్స్య పురాణంలో దొరుకుతుంది. ఓకే, ఈ మేరు 80,000 యోజనముల ఎత్తు కలిగి ఉన్నది. దీనికి గల పాతు గల లోతు 44 యోజనములు. ఇందాకేమో అక్కడ 84 యోజనాలు ఎత్తు అన్నాడు, ఇక్కడ 80,000 యోజనముల ఎత్తు. ఇక వేలకు మారిపోయింది ఎత్తు. సో అదే మేరు పర్వతము 80,000 యోజనాలు అయిపోయింది. అక్కడేమో 84 యోజనాలు ఎత్తు, ఇక్కడేమో 80,000 యోజనములు ఎత్తు. బాగుందా? ఇది కాకుండా దాని లోతు ఇందాక 16,000 యోజనాలు చెప్పాడు, దీని లోతు 44 యోజనములు. ఇది కాస్త 44 యోజనాలు ఉంది, కానీ ఎత్తు మటుకు అంతుంది. అసలు అలా ఉంటుందా? అది పడైపోతుంది అది. సరే, వెడల్పుకు 3 దాని చుట్టుకొలత అంటే ఏమిటి? వెడల్పు ఇప్పుడు ఎంత ఉంది? వెడల్పు చెప్పలేదు కాబట్టి మనము అదే అనుకుందాం. ఎత్తు లోతు ఈ రెండే ఉన్నాయి, వెడల్పు లేదు. వెడల్పు 3 చుట్టుకొలత ఏదైతే అయింది. సో ప్రస్తుతం ఏంటంటే ఆ విష్ణు పురాణానికి ఈ మత్స్య పురాణానికి తేడా కనిపించేస్తుంది. ఓకే, సరే, ఈ వాయు పురాణంలో ఏం చెప్పాడు అది కూడా చూడాలి కదా. ఇది వాయు పురాణం, శ్రీ వాయు మహాపురాణం. దీనిలో ఆ మేరువు శుభ్రమైన రాజు వలె నిలిచి ప్రకాశించును. ఓకే, బాగుంది. లేక సూర్యుని వర్ణం వంటి కాంతి కలదై ఒకలేని అగ్ని వలె ఉండును. చాలా బాగుంది. 84,000 యోజనములు ఎత్తు కలది. ఇగో ఇక్కడ ఎత్తు 84,000 యోజనములు. విష్ణు పురాణంలో 84, మత్స్య పురాణానికి వచ్చేటప్పటికి దాని ఎత్తు మారిపోయింది, 80,000 యోజనాలు అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి 84,000 యోజనాలు ఎత్తు అయిపోయింది. అంటే ఎత్తు 84 యోజనాల నుంచి 80,000 యోజనాలకై ఇక్కడికి వచ్చేటప్పటికి 84,000 యోజనాలు ఎత్తు అయిపోయింది. క్రింద 16 లోతుగా భూమిలో ప్రవేశించి అంతే 16 యోజనములు విస్తరించింది. లోతు 16 యోజనాలేనట. వేరే అక్కడ మత్స్య పురాణంలో 16,000 యోజనాలు చెప్పాడు.
ఓకే, ఇక్కడ ఓన్లీ 16. అదే ఆ మంచి సత్యనారాయణ గారు రాసిందే మరి. అంతే 16 యోజనలు విస్తరించింది. దీని చుట్టూ వైశాల్యం 16,000 యోజనల కంటే మూడింతలు. మత్స్యపురాణంలో కూడా మూడింతలు అని చెప్పాడు, కానీ ఎంతో చెప్పలేదు నంబర్. ఇక్కడైతే అనగా 48,000 యోజనాలు మండలం ప్రమాణంతో అతి త్రికోణం సగం ఉండను అని చెప్పుకుంటూ రాసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా నేను అండర్లైన్ చేశాను. 84,000 యోజనములు ఎత్తు, 84,000 యోజనములు ఎత్తు. పైకి వెళ్తే మత్స్యపురాణంలో, వాయుపురాణంలో 84,000 యోజనాలు ఎత్తు. మత్స్యపురాణంకి వచ్చేప్పటికి 80,000 యోజనములు ఎత్తు. 4,000 యోజనాలు తేడా వచ్చేసింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మేరు 84 యోజనములు ఎత్తు, ఓన్లీ 84. లేదండి ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అయింది, 84,000 అయి ఉంటుందండి. సరే అదే తీసుకుందాం, నాకేం నష్టమే ఉంది. సో ఏదో ప్రింట్ మిస్టేక్ అయింది, తప్పే ఉంది, ప్రింట్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో 84,000 తీసుకున్నా, కానీ 84కి 80కి చాలా తేడా ఉంది. అవునా? 80 అన్నది ప్రింట్ మిస్టేక్ అవ్వదు. 84 84,000 ప్రింట్ మిస్టేక్ అవ్వచ్చు, కానీ 84,000కి 80,000కి తేడా ఉంటుంది. సరే, 16,000 యోజనం లోతు, ఓన్లీ 16,000 యోజనం లోతు. ఓకే, 16,000 యోజనం లోతు ఇక్కడ విష్ణు పురాణంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి దీని పాతు లోతు 44 యోజనములు, ఓన్లీ 44 యోజనాలే లోతట. అక్కడేమో 16,000 యోజనాలు లోతు. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి 16 యోజనములు లోతు ప్రవేశించి, ఇది కింద 16 యోజనం లోతుగా ప్రవేశించి, ఇది 16,000 కూడా కాదు. సో ఇవండి మీకు. సో ఇప్పుడు వేదవ్యాసుడు రాసి ఉండుంటే, నాయన హిరేంద్రనాథ్ గారు, వేదవ్యాసుడు రాసి ఉండుంటే ఆయన మతిపోయి రాసి ఉంటాడు. ఒక చోట ఇట్లా రాసి, ఇంకో చోట ఇలా రాసి, ఇంకో చోట ఇలా రాసి. అది లేదండి, అది ఒక కల్పంలో ఇలా ఉండింది, ఈ కల్పంలో ఇలా ఉండింది, ఈ కల్పంలో ఇలా ఉండింది. మీరు పురాణేతులు కబుర్లు చెప్పేస్తుంటారు, పురాణ ప్రవచనకర్తలు. వీరేంద్రనాథ్ గారు, మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, బుర్ర ఉపయోగించండి. వేదవ్యాసుడు ఒక కల్పంది, ఈ కల్పంది అలా రాశాడు అనుకుందాం. అక్కడ స్పష్టంగా రాస్తారు, ఈ కల్పంలో నేను ఇది రాస్తున్నాను. వేదవ్యాసుడు 5,000 సంవత్సరాల క్రితం. సో ఆయన భూమి యొక్క వర్ణన ఇస్తుంది. మహాభారతం రాసినప్పుడు అర్జునుడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడు, ఎక్కడెక్కడ యుద్ధాలు చేశాడో చెప్పాడు, కర్ణుడు ఎక్కడికి వెళ్ళి యుద్ధాలు చేశాడో చెప్పాడు. చెప్పిన తర్వాత అది అశ్వమేధ యాగం చేసినప్పుడు మళ్ళీ అర్జునుడు అన్ని గుర్రాన్ని తీసుకుని ఎక్కడెక్కడ తిరిగాడో అన్ని రాజ్యాల పేర్లు రాశాడు. సో ఆయన దానిలో ఏం వర్ణన ఇచ్చాడు, ఇక్కడ ఏం వర్ణన ఉంది, ఏమైనా అర్థం ఉందా అసలు? ఇంకా ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు నేను ఇది ఒకటే చూపించట్లేదు, ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఎందుకంటే మీకు లెక్కలంటే తెలుస్తుంది కదా, మ్యాథమెటిక్స్ అంటే ఈజీ అవుతుందని ఇది ఉదాహరణగా చెప్తున్నా. సో ఇప్పుడు వేరేవనుకోండి, సత్యనారాయణ బదులు ఉత్తి నారాయణ రాశాడు అనుకోండి, అక్కడ సత్యనారాయణ పడలేదండి, ప్రింట్ మిస్టేక్ అని చెప్తే సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదే, వేలు నంబర్లు. ఓకే, అక్కడ తేడా, ఇక్కడ తేడా, అక్కడ లోతు వేరు, ఇక్కడ లోతు వేరు. ఇలా ఉండదు కదండి, మేరు పర్వతం ఒకటే లోతు ఉంటుంది. అవునా? అట్లయితే వేదవ్యాసుకు మతి భ్రమించింది, అక్కడేమో అట్ట రాసుకున్నాడు, ఇక్కడేమో ఇట్ట రాసుకున్నాడు. ఏదో ఒకటి రాసేస్తే ఎవడన్నా నానేదని గర్వంతంగా పిచ్చగా రాసేసాడు. ఏదన్నా ఒకటి ఒప్పుకోడు. పైగా ఈ ట్రాన్స్లేషన్ 3 నేను చూపించినవి ట్రాన్స్లేషన్ ఒక్క ఆయనే చేశారు. కాబట్టి ఆయన చేసేటప్పుడు ఆయన ఇది గమనించుకోవాలి కదా, అరే ఏంది భయ్యా అక్కడేమో ఇట్ట రాసిండు, ఇక్కడేమో ఇట్ట రాసిండు అని గమనించుకోవాలి కదా. ఆయన పని రాసుకుపోవటమే. నేను రాసేసిన నేను గొప్పోడిని, దట్స్ ఇట్. ఖండించాలి కూడా. ఈ పురాణంలో ఇలా ఉంది, ఈ పురాణం ఇలా ఉందంటే ఈ పురాణాలు వేదవ్యాసుడు రాసింది కాదు, ఎవడో గొట్టంగా రాసింది. వీడొకడు వాడొకడు రాసుకుంటూ పోయారు, రాసుకుంటూ వచ్చారు. లేదండి, యాజ్ టైం పాసెస్ కొన్ని మిస్టేక్స్ వస్తాయండి దాంట్లో. నేను అదే చెప్తున్నానయ్యా, వేదవ్యాసుడు రాసుకుంటే మిస్టేక్స్ రావును. వేదవ్యాసుడు చక్కగా ఛందస్సుతో రాస్తాడు, చక్కగా రాస్తాడు, ఆ క్లారిటీ ఉంటుందండి. ఆ మేరు గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్ని పురాణాల్లోనూ ఒకే రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే వేదవ్యాసుడు జ్ఞాని, అవునా కదా? సో అలాంటి మహాజ్ఞాని ఆయన వేదవ్యాసుడిని పట్టుకొని ఇలాంటి చండాలను రాశారు అని మీరు చెప్తున్నారు అంటే మీరు ఆయన అవమానిస్తున్నారు. అవమానించకండి. వేదవ్యాసుడు మహాజ్ఞాని, ఆయన మహర్షి. అటువంటి వేదవ్యాసుడిని పట్టుకొని ఈ చండాలను రాశాడని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రచారం చేస్తున్న వాళ్ళని మీరు పట్టుకుని అడగాలి, ఏమిటి ఇదంతా? చదవరా మీరు?
ఇలాంటి నేను మొత్తం చదివేసి ఒక మచ్చుకి మీకు చూపిస్తాను, వేలకు వేలు ఉన్నాయి నేర్చుకుంటా. ఓకేనా? సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకటి చూపించారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా మీకు చూపిస్తే దాంతో మనము ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకా అదేంటో చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి. ఈ భారతవర్షము 3 వైపులా అందు సముద్రంచే చుట్టబడి ఉన్నది. దీనికి దక్షిణోత్తర దైర్ఘ్యము 1000 యోజనములు. అంటే దైర్ఘ్యం అంటే లెంత్ అన్నమాట. సో 1000 యోజనములు. ఎక్కడి నుంచి ఎక్కడికి? దక్షిణోత్తర, దక్షిణము ఉత్తరం. ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నాడు? ఈ వర్షపు దక్షిణావధి కుమారీ స్థానం, అంటే ఈ భారత వర్షపు దక్షిణ అవధి అంటే ఎండ్, కుమారి స్థానం. ఇప్పుడు మనము కన్యాకుమారి అంటుంటాం కదా. ఉత్తరావధి గంగానది జన్మస్థానము, ఏదైతే గంగోత్రి అంటుంటాము. పొడవు వెడవులు పరస్పరము గుణించగా అగు వైశాల్యము 9000 చదరపు యోజనములు. కన్యాకుమారి నుంచి గంగోత్రి దాకా 1000 యోజనాలు చెప్పాడండి. ఓకే, సమ్ నంబర్ చెప్పాడు, బాగుంది. కానీ పొడవు వెడల్పులు, ఇదేమో పొడవు అనుకుంటే వెడల్పు ఇటు అడ్డంగా ఉంటుంది. ఈ రెండింటిని గుణించగా అంటే మల్టిప్లై చేస్తే వచ్చేది 9000 చదరపు యోజనములు. అంటే 1000 యోజనాలు ఇక్కడ అయిపోయింది. సో ఈ 9000 యోజనాలు కాబట్టి 9000 డివైడ్ బై 1000 చేస్తే వచ్చేది 9 యోజనాలు. అంటే వెడల్పు 9 యోజనాల. ఎవడన్నా చెప్తాడా అండి ఇట్లా? ఇంత హాస్యం ఇంకుంటుందా? ఏమయ్యా వీరేంద్రనాథ్, ఇప్పుడు మీరు యూఆర్ ఎన్ ఇంజనీర్, అట్లీస్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వన్. అవునా? సో ఇప్పుడు ఈ విషయము మత్స్య పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణాల్లో రాసుకుంటూ వచ్చారు. ఒక పురాణం చూపించండి. సో ఇప్పుడు 9000 యోజనాలు మాత్రమే, చదరపు యోజనాలు మాత్రమే భారతవర్షం అన్నాడు. అంటే 1000 యోజనాలు ఈ పొడుగుంది. ఇప్పుడు కన్యాకుమారి నుంచి గంగోత్రి దాకా దాదాపు 2250 కిలోమీటర్. సో 2250 కిలోమీటర్లు డివైడ్ బై 1000 చేద్దాం యోజన. 2.25 కిలోమీటర్స్ లెక్కన ఆ రోజున తీసుకున్నాడు అనుకుందాం కాసేపు. అది కూడా తప్పే. సో లెట్స్ సే, ఎందుకంటే వాళ్ళకి ఎవడు రాశాడో ఏదో రాసేసాడు, 1000 రాసేస్తే అయిపోతుందని రాసేసాడు. సో ఓకే, ఇప్పుడు 2.25 కిలోమీటర్స్ అనుకుందాం. ఇప్పుడు 9000 యోజనాలు డివైడ్ బై 1000 చేస్తే 9 యోజనాలు వెడల్పు వస్తాం. 9 ఇంటూ 2.25 చేసామనుకోండి, దాదాపు 20.25 కిలోమీటర్స్ వస్తుంది. సరే, 21 కిలోమీటర్ అంటే భారతదేశం వెడల్పు 21 కిలోమీటర్. ఎలా చెప్పాలండి వీళ్ళకి? లేదండి, 1000 అంటే మనకి 12 కిలోమీటర్లు అండి యోజనము అని ఒక ఇంకో దొంగలకు చెప్తాడు. ఆయన ఎవరో ఉన్నారు, ఆయన ఏదో పేరు ఏదో ఉంది, 16 కిలోమీటర్లు ఒక ఆయన, 12 అని ఒక ఆయన, లేదండి అది 8 కిలోమీటర్ అని ఇంకో ఆయన. ఇలాంటివన్నీ లెక్కలు చెప్తారు. సరే, ఏదన్నా తీసుకోండి మీరు, నాకేం అభ్యంతరం లేదు. ఓకే, సో 12 కిలోమీటర్లు తీసుకుందాం. సరే, సో 12 ఇంటూ 1000, 12,000 కిలోమీటర్లు ఉండాలి గంగోత్రి పుట్టిన దగ్గర నుంచి కన్యాకుమారి దాకా. ఉందా? లేదు కదా. ఉన్నది ఎంత మరి? 2250 కిలోమీటర్లు. మరి మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చూసుకొని భారతదేశంలో గవర్నమెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఏవైతే లెక్కలు చెప్తుంటారో, అది సర్వే ఆఫ్ ఇండియానో ఏదో ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళి అడగండి. ఎయిర్ డిస్టెన్స్ తీసుకో. ఓకే, సో అది రోడ్ డిస్టెన్స్ కాదు తీసుకునేది, ఎయిర్ డిస్టెన్స్ తీసుకోవాలి. సో అదనమాట. సో దేర్ ఫోర్ 9 యోజనాలు. లేదండి, ప్రింట్ మిస్టేక్ అయింది, అది 9000 యోజనాలు కాదు, 90,000 అండి. సరే, 90,000 తీసుకుని నష్టం ఏంటి? 1000, 90,000 డివైడ్ బై 1000 చేస్తే 90 యోజనాలైన వెడల్పు 90 ఇంటూ 2.25 అంటే 200 కిలోమీటర్లు. కాదండి, చాలా పొరపాటైంది. 90,000 కదండి, 9 లక్షల యోజనాలండి. సరే, 9 లక్షల యోజనాలు తీసుకున్నాం. 9 లక్షలు డివైడ్ బై 1000, 900. 900 ఇంటూ 2.25 ఎంత అవుతుంది? 1800 కిలోమీటర్లు. 1800 కిలోమీటర్లు వెడల్పు. ఏం చెప్తాం? ఎట్లా చెప్పాలి? భారతవర్షం ఎక్కడి నుంచి ఎక్కడ దాకొని స్పష్టంగా అందులో రాశారు. అన్నిట్లోనూ రాసుకుంటూ వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మ్లేచులు ఇటువైపు, అటువైపు ఏమో ఇంకొకళ్ళు ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్యలో మన భారతవర్షం ఉంది. నార్త్ వైపు ఇది ఉంది, సౌత్ వైపు ఇది ఉంది అని రాసుకొచ్చారు. నదుల పేర్లు రాశారు. కొన్ని నదుల పేర్లు ఒక దానిలో ఉన్నవి ఇంకో దానిలో లేవు, ఇంకో దానిలో ఉన్నవి ఇంకో దానిలో, అంటే పేరు మారిపోయింది. ఏంటి, వేదవ్యాస మహర్షి ఒక పురాణం రాసిన నది పేరు ఇంకో పురాణంలో మార్చేశాడు. ఆయన మతి భ్రమించి ఉండాలి. అలా అనకూడదు కదా, మనం వేదవ్యాసులు కదా. కాబట్టి మతి భ్రమించిన వాడు రాశాడు. లేదు, చండాలంగా దీన్ని తయారు చేయాలనుకున్నవాడు రాశాడు.
సో ఇలాంటిది ఒక్క తార్కాణం ఒక్కటే ఉదాహరణ చూపించాను నేను. ఇలాంటి ఉదాహరణ కొల్లలు, ఒకటి కాదు, రెండు కాదు, అన్ని పురాణాలు తీసి పిండి చేస్తే మీకు మొత్తము ఆ విషమంతా తీసేసి ప్యూర్ది మీకు అందిస్తాను. ఫండింగ్ చేసుకోండి. మీరు మీరు ఇంతగా నన్ను అడిగారు కాబట్టి మీరు అందరినీ, ఈ హిందూ సంఘాలన్నింటినీ కలవండి, కలిసి నాకు ఇన్ని వేల కోట్లు కావాలి, దీన్ని ఫినిష్ చేద్దాం ఒక్కసారికి అని చెప్పి మాట్లాడండి. ఒక్కడు ముందుకు రాడు, పోవా నీ పని చూసుకోండి. వాడు చదవడు ఎటు. మీరు చదివే పాపం మీరు బాధపడుతున్నారు నేను అంటున్నానని. సో బాధపడకండి హీరేను నాకు సత్యం తెలుసుకోండి. సత్యం తెలుసుకొని దీన్ని పిండుదాం. ఎస్, పురాణాల్లోని విషయం తీసి ప్యూర్గా. నా దగ్గర మంచి కత్తులు లాంటి స్టూడెంట్స్ ఉన్నారు, యూనివర్సిటీలో చదువుతున్నారు. వాళ్ళని కూర్చోపెట్టి ఈ వర్క్ చేస్తాం. కానీ వాళ్ళ ఉద్యోగానికి మనం భత్యం ఇవ్వాలి కదా, జీతం ఇవ్వాలి కదా. వాళ్ళు ఎంత సంపాదన తీస్తే వాళ్ళు ఎందుకు చేయరు, బ్రహ్మాండంగా చేస్తారు. ఓకే, సో బ్రహ్మాండంగా చేద్దాం అది తప్పకుండా. ఇలాంటివి ఒక జస్ట్ ఎగ్జాంపుల్, శాంపుల్ చూపించాను మీకు. మీకు ఇంతకంటే అవసరం లేదు, ఇంకా చాలా ఉన్నాయి. మీకు యువర్ ఇంజనీర్ కాబట్టి నువ్వు దీంతో తెలుసుకోగలుగుతారు. ఎవరైతే పురాణాలు కరెక్ట్ అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుడు కాక. కరెక్టే, అందులో సత్యాలు లేవండి అంటే చాలా సత్యాలు ఉన్నాయి. దాంతోపాటు విషయం కూడా కలుస్తుంది. గుర్తుపెట్టుకోండి హిరేంద్రనాథ్, నేను ఎందుకు ఇంత గట్టిగా ఖండిస్తున్నా అంటే, ఒక గ్లాసు పాలు తీసుకోండి, మంచి పాలు, దానిలో ఒక చుక్క విషమే వేసి తాగుతారా? తాగరు మీరు. అమ్మో చచ్చిపోతాం సార్. ఎస్, అలానే పురాణంలో ఇలాంటివి చేరితే అది విష బిందువులు అన్నమాట. మంచి పాలలో విష బిందువులు వేసారండి. అందుకనే దాన్ని ఫిల్టర్ చేయాలి అంటే నాలాంటి వాడికి సాధ్యం అది. కానీ సాధ్యానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. మీరు ఎవరు ఫండ్ చేయరు, డబ్బులు ఇవ్వరు, ఏమీ చేయరు. మీ కర్మ మీరు సావండి, మీరు చేసి మాకు ఇవ్వండి, మేము ఎంజాయ్ చేస్తాం. లేకపోతే ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం. కుదరదండి. తప్పు ఉంది అని నేను చెప్పాను, దానికి ఇప్పుడు నిరూపించాను. ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి. అన్నిటినీ చేస్తూ కూర్చుంటే రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి. 18 పురాణాలు, అందులో అష్టాదశ పురాణాలని పేర్లు. సో అందుకని దయచేసి అర్థం చేసుకోండి. అందులోనే కాదు, ఉపనిషత్తుల్లో తప్పున్నా, దర్శనాల్లో తప్పున్నా, అలానే బ్రాహ్మణాల్లో తప్పున్నా, అరణ్యకాల్లో తప్పున్నా, దేనిలో తప్పులున్నా సరే వేద విరుద్ధంగా ఉంటే ఇది వేద విరుద్ధము అని చెప్పాలి. సరేనండి, మేరు పర్వతం వేదంలో ఉందా, వేద విరుద్ధంగా ఉందా ఇది అంటే, ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి అంటే ఒకటి రాసింది కాదు ఇది. నేను వెళ్ళాను, నేను లెట్సే న్యూయార్క్ చూశాను. న్యూయార్క్లో ఒక పెద్ద టవర్ ఉంది. ఆ టవర్ ఎత్తు ఎంత అని అడిగాను, అక్కడ రాసి ఉంటుంది 100 మీటర్లు 150 మీటర్లు రాసి ఉంటుంది. అది నేను చదివాను, ఫోటో తీసుకొని వచ్చాను. నేను రాస్తున్న ఒక పుస్తకం, దానిలో ఫోటో కూడా పెట్టి 100 మీటర్లు ఎత్తు. ఆ రోజుల్లో ఫోటోలు లేవు అనుకున్నాం, రాస్తే కరెక్ట్ రాస్తాను. మళ్ళీ ఇంకో పుస్తకం రాస్తున్నా, అందులో కూడా అది 100 మీటర్లనే రాస్తాను. ఎందుకంటే కొద్ది జ్ఞానం ఉంది, మతిమార్పు లేదు. వేదవ్యాసుడికి మతిమార్పు వచ్చిందని చెప్పుకోండి. అలాంటప్పుడు ఏమేమి రాశాడో ఇలా అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి వద్దండి, వేదవ్యాసుల వారు మహర్షి, ఆయన్ని మనం తప్పు పట్టే ప్రశ్న లేదు. కానీ ఆయన రాయలేదండి. ఎవడెవడో నోటుకొచ్చింది రాసుకున్నాడు, ఎవడికి అనుకూలంగానే వాడు రాసుకున్నాడు. ఏ రాజ్యంలో రాజు డబ్బులు ఇచ్చాడో ఆ పండితులు రాసిపెట్టారు. రాసిపెట్టింది ప్రచారం చేసుకొని గోల్ తిప్పారు. ఇది విషయం. సో ఇంకా చాలా తప్పులు ఉన్నాయి. మళ్ళీ సమయం వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయింది. ఉంటానండి. ఓం